నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓమ్ వాయిస్ ఆఫ్ మాధవీలత. అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఇప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ గురించి కాక ఇంకొక దేశం గురించి హాట్గా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక 3-4 రోజుల నుంచి. ఆ దేశం పేరే టర్కీ అన్నమాట. టర్కీకి మనం అందించిన సాయం, టర్కీ మనకు చేసిన మోసం. అసలు టర్కీకి డబ్బులు వచ్చేది మన భారతీయ టూరిజం నుంచి. ఇప్పుడు దాని గురించి ఒక చిన్న వీడియో చేస్తాను, మీరు ఒక చిన్న లైక్ కూడా కొట్టేసేయండి, అప్పుడే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా టర్కీ యొక్క పర్యాటక రంగం భారతదేశం కారణంగా కొద్ది రోజులుగా ఎలా పడిపోయిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే భారతదేశంలో పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇస్తోందనే భావన కారణంగా టర్కీ పర్యాటక రంగం, ముఖ్యంగా భారతీయ పర్యాటకుల సంఖ్య ఇటీవల చాలా ఎక్కువగా తగ్గేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ చేంజెస్ అయితే చోటు చేసుకున్నాయి అని మనందరికీ తెలుసు. పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారతదేశం ఈ ఆపరేషన్ ని చేపట్టింది కదా. దీనికి టర్కీ మరియు అజర్బైజాన్ తీవ్రంగా స్పందించాయి మరియు పాకిస్తాన్కు తమ మద్దతు కూడా తెలియజేశాయన్నమాట. ఈ వైఖరి భారతదేశంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. టర్కీ మరియు అజర్బైజాన్లకు ప్రయాణించొద్దని విస్తృతంగా పిలుపునిచ్చారు. దీని ప్రభావం తక్షణమే చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. బుకింగ్ల భారీగా రద్దయ్యాయి. మేక్ మై ట్రిప్, ఈజీ మై ట్రిప్ మరియు క్లియర్ ట్రిప్ వంటి ప్రధాన భారతీయ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలు టర్కీ మరియు అజర్బైజాన్స్ కోసం బుకింగ్ల రద్దు అయితే గణనీయంగా తగ్గించినట్లయితే తెలుస్తుంది. అందులో మేక్ మై ట్రిప్ లో చైనా వల్ల పర్సంటేజ్ 30+ గా ఉంది కాబట్టి అది కొంచెం తగ్గించింది కానీ పూర్తిగా తగ్గించలేదన్నమాట. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 22% నుంచి 30% రేట్స్ కూడా పెంచేసాయన్నమాట. అంత రేట్ పెంచితే ఎవరు వెళ్ళరు కదా. సో కొత్త బుకింగ్స్ లో అయితే వివిధ ప్లాట్ఫామ్లలో మన దేశం నుంచి బుకింగ్లు దాదాపు 60% అయితే తగ్గిపోయాయి. ప్రమోషన్లు అయితే ఆగిపోయాయి. ప్రయాణాలను నిరుత్సాహపరిచేందుకు ట్రావెల్ కంపెనీలు తమ ప్లాట్ఫామ్లలో టర్కీ మరియు అజర్బైజాన్లను ప్రోత్సహించడము నిలిపేశాయన్నమాట. ఇకపోతే కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు టర్కీ మరియు అజర్బైజాన్లకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని చెప్పేశాయి. అలాగే ఈ బహిష్కరణకు ముఖ్య పాత్రులు ఎవరు అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, భారతీయ వ్యక్తులు అన్నమాట. ఇవన్నీ వినేసేసి అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. టర్కీ భారతీయ ప్రయాణికులకు తమ స్వాగతం ఇస్తోందని ఓ పెద్ద లెటర్ కూడా రాసిందనమాట. మీకు ఎలాంటి ప్రతికూల వాతావరణాలు ఉండవు, ఇక్కడ టెర్రరిజం ఉండదు, మీరు సేఫ్ గా ఉండొచ్చు, ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, ఇక్కడ టర్కీ ప్రజలు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అని చెప్పేసి ఇలాంటి లెటర్లు కూడా ప్రచారం చేస్తున్నాయి. నమ్మి సాయం చేస్తే నోరు మూసుకొని ఉండాలి తప్ప ఇట్లా వెన్నుపోటు పొడవకూడదు కదా. 2024లో దాదాపు 3,30,000 మంది ఇండియన్స్ టర్కీని సందర్శించారు. ఎస్, దాని పర్యాటక ఆదాయం చాలా ఎక్కువగా పెరిగిందనమాట కేవలం ఇండియన్స్ వల్ల. ఇప్పుడు బహిష్కరణ వల్ల పర్యాటక పరిశ్రమకు చాలా ఆర్థిక నష్టం అయితే వచ్చింది. సో ఈ పరిస్థితి మన జియో పొలిటికల్ ని చాలా అంతరాయం కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రయాణాలు మరియు పర్యాటకంపై వాటి ప్రత్యక్ష ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఇండిగో లాంటి సంస్థలు లైక్ యూరోప్ కంట్రీస్ అట్లా వెళ్ళాలి అంటే కూడా టర్కిష్ ఎయిర్లైన్స్ ను వాడుతోందనమాట. సో మరి ఆ ఇండిగో లేదు, నాది ఇండిపెండెంట్ సంస్థ, మేము మానేయలేము అంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగానే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి. టర్కిష్ ఎయిర్లైన్స్ ఉంటే మేము వెళ్ళము అని అంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఇండిగో బయలుదేరుతుంది, మధ్యలో మళ్ళీ టర్కీలో దింపేసేసి టర్కిష్ ఎయిర్లైన్స్ ఎక్కించి అలా యూరోప్ ప్రయాణాలు పెడుతుంటుంది అనమాట. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇండియన్స్ చాలా తెలివిగా అవాయిడ్ చేస్తే టర్కీ మనకు చేసిన ద్రోహానికి పాకిస్తాన్కి డ్రోన్లు పంపించి ఉచితంగా ఇచ్చిందో, డబ్బులకి ఇచ్చిందో, ఏమిచ్చిందో అటెండ్ మన ఇండియన్ ఆర్మీ మొత్తం డిమాలిష్ చేసింది. బట్ స్టిల్ వాళ్ళకి భూకంపాలు వచ్చి అన్యాయం అయిపోతే పాకిస్తాన్ ఐ ప్రే ఫర్ యూ అంటే ఇండియా ఫుడ్ పంపించి వాళ్ళను ఇండియన్ ఆర్మీ వెళ్ళి కాపాడింది. ఇప్పుడు వాళ్ళు మనకు చేసిన ద్రోహం ఏంటి? అది అన్నమాట. నువ్వు నేను ఇద్దరం తుర్కిష్ అని చెప్పి రాసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళను ప్రజలే అవాయిడ్ చేయాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.